ప్రపంచంలో అత్యధికంగా ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అంటే బాల్డ్ హెయిర్, మీకు తల బాల్డ్ హెయిర్గా మారిపోతుంటే, వెంట్రుకలు రాలిపోతుంటే ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేసి హెయిర్ అతికిస్తున్నారు. ఎందుకంటే భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా బాల్డ్ హెయిర్, బొడగుండు అనేది ఒక రకమైన స్టిగ్మటైజ్ అంటారు. వాస్తవంగా తప్పేముంది, బొడగుండు ఉంటే నేరమేం కాదు. సో కానీ సమాజంలో కొన్ని స్టీరియో టైప్స్ ఉంటాయి మనకు. అలాంటి స్టీరియో టైప్స్లో బొడగుండు ఒకటి. వాస్తవంగా బొడగుండైనా ఏ గుండైనా ఆ గుండు లోపల ఏమున్నది అన్నది ముఖ్యం తప్ప గుండు పైన వెంట్రుకలు ముఖ్యం కాదు. చాలామందికి గుండు బోడగా ఉండదు, కానీ తలల మెదడులో అంతా బోడే ఉంటుంది. అందుకే ఒక వెంటాడు, తలలో బోడులైన తలపులు బోడులా అంటాడు. సో అందువల్ల వెంట్రుకలు అనేది కాదు, ఆ మెదడులో ఏమున్నది అనేది ముఖ్యం. కానీ సమాజం అలా ఉండదు, అందరూ నాలాగా ఆలోచించాలని రూలే లేదు. ఈ బాల్డ్ హెయిర్తో స్టీరియో టైప్స్ ఉంటాయి. సో అది బాల్డ్ హెయిర్ ఉంటే అందంగా ఉండరు అనొక భావన. అందుకే ఈ మధ్య బాల్డ్ హెయిర్ బ్యూటీ కాంటెస్ట్లు కూడా జరుగుతున్నాయి కొన్ని చోట్ల, టు సెలబ్రేట్ ద బాల్డ్ హెయిర్ కూడా. ఎందుకంటే మనిషి ఏ రకంగా ఉన్నా అందులో ఒక ప్రత్యేకతే అది. సో కానీ ప్రపంచంలో ఈ బాల్డ్ హెయిర్ అనే దాన్ని అనుభవిస్తున్న వారు కొంత స్ట్రెస్కు లోనవుతుంటారు. కింద నాకు కూడా కామెంట్ చేస్తుంటారు, సార్ మీకు కూడా గుండు అవుతుంది అని. నేనేం బాధపడను, కానీ నా తల మీద గుండు కావచ్చు, కానీ తల లోపల గుండు అయినప్పుడు బాధపడతాను. తల లోపల గుండు కానంత కాలం తల మొత్తం వెంట్రుకలు పోయినా బాధపడను అని చెప్తాను. ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మై హెడ్, నాకేం అభ్యంతరం. కానీ అందరూ అలా ఫీల్ కారు. చాలామంది స్ట్రెస్ ఫీల్ అవుతారు, చాలామంది ఏదో సెల్ఫ్ ఎస్టీమ్ కోల్పోయినట్టుగా ఫీల్ అవుతారు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోతారు. అందుకే అనేక రకాల ఆయిల్స్తో, మ్యాజిక్ రెమెడీస్తో ట్రై చేస్తూనే ఉంటారు, హోమ్ రెమెడీస్తో ట్రై చేస్తుంటారు. అది ఎక్కడ పడితే అక్కడ చిట్కాలు వస్తూ ఉంటాయి, వాటితో ప్రయత్నిస్తుంటారు.